ఏంటా నమస్కారం. నీ పేరేంటా? నా పేరు రాముడు సార్. రాముడు, నువ్వేం చేస్తావా? నేను టూర్ గైడ్గా పనిచేస్తాను సార్. గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తాను సార్. టూర్ గైడ్ అంటున్నావు కాబట్టి ఎట్లా చేస్తున్నావు ఏంటి? అంటే వచ్చే పర్యాటకులు దీన్ని హిస్టరీ చెప్పుకుంటూ చెప్తాను సార్. ఉమ్, ఇక్కడ మెయిన్గా పోర్ట్ కట్టడానికి కారణం వచ్చేసి ఈ పెన్నా రివర్ సార్. ఉమ్, ఈ రివర్ వచ్చేసి న్యాచురల్గా ప్రకృతి సహజంగా ఏర్పడిపోయింది సార్. పోర్టుకు 3 భాగాలుగా ఉంది సార్. ఎవరిని శత్రువు రావాలంటే ముందు పక్క నుంచి రావాల్సింది సార్. అంటే బ్యాక్ సైడ్ వచ్చేందుకు ఆస్కారం లేదు. శత్రువు ఎలాంటి ముందుకొని ఎలాంటి ఎదిరించాల్సిన ఉద్దేశంతో ఇక్కడ పోర్టు ఏర్పాటు చేస్తున్నారు సార్. దీన్ని గండి కోట అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ కొండ కొండ మధ్య వ్యాలీని గండి అంటారు సార్. పైన పోర్టు ఉంది కాబట్టి కోట సార్, గండి కోట. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఎక్కడే కానీ రెయిన్ వాటర్ వేస్ట్ కాదు సార్. ఎక్కడైతే మనకు వాటర్ అవసరమో అక్కడ ఒక ట్యాక్ పాయింట్ లాగా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం రెయిన్ వాటర్ తోనే యూజ్ చేస్తుంది సార్. కోట లోపల వచ్చేసి ఒక 20 బావులు ఉన్నాయి సార్. మొత్తం రెయిన్ వాటర్ తోనే యూజ్ చేస్తుంది సార్. మళ్ళీ ఫైనల్లో వచ్చేసి మళ్ళీ వెన్న రివర్కి వెళ్ళిపోతుంది. 1104లో కళ్యాణ చాళుక్యులైన వాళ్ళ సామంతులు కాకరాజు సార్ ఏర్పాటు చేస్తున్నారు సార్. మళ్ళీ తర్వాత కొన్నాళ్ళ రెడ్డి రాజులు, మళ్ళీ మట్టి రాజులు, హరిహర బుక్కరాయలు, మళ్ళీ విజయనగర్ వాళ్ళు, మళ్ళీ 1652లో హైదరాబాద్ మ్యూజియం కుతుబ్ షా టైంలో మసీద్ ఏర్పాటు చేసినారు సార్. మళ్ళీ 17వ శతాబ్దం వచ్చిన తర్వాత కడప నవాబు 2,50,000 తీసుకొని దీన్ని స్వాధీనపడుతుంది. అంటే మీరు అక్కడ నుంచి అంత దూరం నుంచి వెళ్ళలేదు కదా, ఇక్కడ నేను చేస్తానని చెప్పేసి ఇలా చేస్తున్నాను.